కేటీఆర్ కు దమ్ముంటే ఢిల్లీలో మాట్లాడాలని మాజీ ఎంపీ కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు డిమాండ్ చేశారు. 6 గ్యారెంటీలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నారు కాబట్టే వాటి గురించి ఢిల్లీలో మాట్లాడించారని ఆయన అన్నారు. కేటీఆర్ ధర్నా చేస్తా అని మాట్లాడుతున్నాడని, ఆయన శాంతియుతంగా ధర్నా చేస్తే ఆరోగ్యం బాగుంటుందని ఎద్దేవా చేశారు. మా ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో మాట్లాడిండు, దమ్ముంటే నువ్వు కూడా పోయి చెప్పాడా? మీరు ఏం గొప్పతనం చేసిండ్రో, నిన్నటి వరకు ఏమైందో మీ ఢిల్లీలో మీ సంగతి మీరు కూడా పోయి ఆడ క్యాన్వాసింగ్ చేయొచ్చు కదా. ఆయన మేము గ్యారంటీలు చేస్తున్నాం, మీరు కూడా ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి, మీరు కూడా దమ్ముంటే పోయి ఈడ మాట్లాడితే ఏం లాభమై నాకు అర్థం కాదు. నేను కూడా మొన్న పోయొచ్చిన, మళ్ళీ పోతున్నా 27 నుంచి అక్కడ ఏది మా కార్యకర్తలు పరిచయం, గతంలో నేను ఇన్ఛార్జ్ ఉండి తప్పనిసరిగా పోతున్నాం, అక్కడ పోయి మాట్లాడాలి. ఈడ ఏడ దొక్కితే ఎంతసేపటికి రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేట్ కాదురా బాబు. అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నది, అక్కడ ప్రజలకు 4 మాటలు చెప్తే ఓట్లు వస్తాయా పోతాయా తెలియదు, కానీ ఈడ మాట్లాడితే లాభమైంది. ముఖ్యమంత్రి చెప్పింది నేను చేస్తున్నాను, మీ దమ్మేముందో మీరు కూడా పోయి ఆడ పోయి మాట్లాడమని ఎవరిని కేటీఆర్ను కోరుతున్నా. చూడండి, ఇప్పుడు మేము కూడా మొన్నటిదాకా ధర్నాలు చేసే కాంగ్రెస్, ఇక ఆయన ధర్నా చేసుకొని ఏం చేస్తే మేము వద్దంటామా? ధర్నా చేస్తే ఎవడన్నా వద్దంటాడరా పోయి? ఏది ఎవడన్నా కొట్టుకోము, కట్టెలతో కొడితే మేము ఆబ్జెక్షన్, కానీ మా శాంతియుతంగా ధర్నా చేస్తే చేసుకోవాలి. మంచిగా పొద్దున్న సాయంత్రం హెల్త్ కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఇవాళ ధర్నా చౌక్ గుర్తొచ్చింది కేటీఆర్కు. నిన్నటి వరకు మీరు ప్రభుత్వంలో రాగానే ఏది ఇందిరా పార్క్ ధర్నా చౌకును మీరు ఆపేసిండ్రు. అక్కడ ప్రజలతో అప్లికేషన్ పెట్టి ఇక్కడ లొల్లి అవుతుంది, మైకులు పెడుతుండ్రు, వద్దని మీరే ఆపిండ్రు. కానీ ఆ ధర్నా చౌకును తెచ్చిన ఘనత మాదే. కాంగ్రెస్ కార్యకర్తగా కొట్లాడినా తెచ్చినా మళ్ళీ అదే ధర్నాలో కూర్చునే అవకాశం మీకు కల్పించిన. ఇప్పుడన్నా ధర్నా చౌకు గుర్తొచ్చింది. మొన్నటి వరకు మీకు గుర్తు రాలే పవర్లు ఉన్నప్పుడు. ఇవాళ మీరు కూడా మేము కాపాడినటువంటి ధర్నా చౌక్లో మీరు ధర్నాలు చేస్తున్నారు. నాకు చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ధర్నా చౌక్ని ఎత్తేయాలని చూసిండ్రు. ఢిల్లీలో జంతర్ మంతర్ ఉండొచ్చు, ఇక్కడ ధర్నా చౌక్ చేయొద్దని మీరు ఆపడానికి ఫుల్ ప్రయత్నం చేసిండ్రు. కానీ జ్యుడిషియరీకు నా నమస్కారం, వారు అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి ఇలా అందరూ ప్రతి ఒక్కరు కూడా తమ బాధలు చెప్పుకోవడానికి ఆ ధర్నా చౌక్లో కూర్చుంటారు. అదేవిధంగా కూడా కేటీ